హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. అసలు ఏంటి ఈ వీడియో అంటే, అందరూ కూడా దీపావళి మాత్రమే చేసుకుంటారు, కానీ మేము దీపావళితో పాటు ఇంకో పండుగ కూడా చేసుకుంటాము. అదే జాజాలు అనమాట. గైరమ్మ తల్లిని అయితే పూజించుకుంటూ ఉంటాము. ఇలా గైరమ్మ తల్లిని వేసి ఎవరి మనసులో ఉన్న కోరికలు వాళ్ళైతే కోరుకుంటూ వచ్చి ఈ గైరమ్మ తల్లిలో అయితే కలుస్తూ ఉంటారనమాట. ఆడపిల్లలు కోడళ్ళు అనమాట. ఈ విధంగా ఎవరైనా వేరియేషన్ లేకుండా ఎలాంటి వారైనా వచ్చి వేస్తూ ఉంటారు. ఈ పండుగ గురించి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. ఈ పండుగ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనేవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎప్పుడు వేస్తాము అంటే దీపావళి రోజు వేస్తామన్నమాట. దీపావళి మనం నైట్కి అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అదే రోజు మార్నింగ్ మనం అయితే జాజాలు వేస్తాము. అందరం కూడా మార్నింగ్ 4 o'clock లేచి స్నానం చేసి అదే తడి బట్టలతో అవైతే వేస్తూ ఉంటాము. ఇంతకు ముందు అయితే నది స్నానం అంటే ఏటకాలువలు అయితే వస్తూ ఉంటాయి కదా, నీరు పారుతూ ఉన్న నదిలో అయితే చేస్తూ ఉండాలి. ఈ ఏటకాలువలు అయితే వస్తూ ఉండేవి. ఇప్పుడైతే కొంచెం ఆ చుట్టుపక్కలంతా కూడా పాములు ఉండటం, ఎక్కువగా ఎవరు వెళ్ళకపోవడం, చీకటిగా అనిపించి ఇంకెవరమీ వెళ్ళలేదు. ఇక్కడే ఉండి స్నానాలు చేసేసి ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. నేను చక్క అందరం ఒకే దగ్గర ఉండి చేస్తామన్నమాట. ఆడపిల్లలు, ఆ ఊరి కోడళ్ళు అందరూ కూడా కలిసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఇందులో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే అందరం కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటాము. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము. అక్కడ గుడి ముందు చక్కగా కల్లాపి వేసి ముగ్గులు వేస్తారు కొంతమంది అక్కడ టేబుల్ అయితే రెడీ చేస్తారు. అలాగే కొంతమంది వాటర్ తీసుకురావడం, ఇలా పసుపు మొత్తం పూజ సామాన్లన్నీ కూడా అందరూ కలిసి పెట్టుకోవడం, లేదంటే ఎవరికైనా మొక్కు ఉన్న వాళ్ళు పెట్టుకోవడం, ఇలా అయితే చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేసి కరెక్ట్గా అనుకున్న టైంకి అదైతే ఫినిష్ చేస్తూ ఉంటాము. ఎంతో మంచిగా అయితే అందరూ కూడా డెకరేట్ చేస్తారు. మా వదినలందరూ పూజ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నాం. దీపావళి టు నాగల చవితి మేము వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి జాజాలు వేస్తున్నాం. గత ఎన్ని సంవత్సరాలు 18 సంవత్సరం ఈ మధ్య వేసినాను కొంట నో చికెన్ నో మటన్, అది ఒకటే బాగా ఉంటుంది. చాలా ఫీల్ అవుతుంది. చికెన్ తినకుండా ఆడపిల్లలు మాత్రం ఎప్పుడు ఆడపిల్లలే తెస్తాను. నేను చూసిన దాక్కుంది మట్టేసి తర్వాత ఇది వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టేబుల్ పైన ఇసుక మొత్తం వేసేసి చాలా నీట్గా అయితే సర్దేయాలన్నమాట. మనం చిరుధాన్యాలు వేసేటప్పుడు చక్కగా మొలకలు రావాలి అంటే మనం ఇసుకని మాత్రం సమాంతరంగా నీట్గా అయితే పెట్టాలి. మిగతా వారందరూ కూడా పూజ సామాన్లు అయితే రెడీ చేస్తూ ఉంటారు. పూజకి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉంటున్నారనమాట. శివపార్వతులకి బొట్లు పెట్టడం, అలాగే టేబుల్ మొత్తానికి కూడా డెకరేట్ చేయడం, ఇవన్నీ కూడా అందరం చేస్తున్నాము. ఆ సందులోకి అయితే ఇంకెవరు వెళ్ళలేకపోయారు. వాళ్ళిద్దరే వెళ్ళడం వల్ల వాళ్ళిద్దరే పూజ అంతా కూడా ఇంకా చేయాల్సి వచ్చింది. అటువైపు అంతా కూడా శ్రీజ మంగత్తల ఇంట్లో మంగత్త ఏరిసిచ్చేది మా పంతులే బాగా వస్తున్నాయి. కానీ ఇది ఎలా అక్కడ అది ఉందా, మేకుందా? మంగత్త అంటే మా అమ్మే. చామంతులు గులాబీలు. శ్రావణి, నువ్వు అలా పట్టుకుంటే నాకు ఈ హ్యాండ్ అంతా నాకు నొప్పి వచ్చేస్తుంది అసలు. అయ్యో మంచి వదినమ్మలు అసలు మామూలుగా లేరు అసలు. శ్రావణి వల్ల నానికి డైలాగ్స్ వస్తాయి. ఏ పూజ చేసినా స్టార్టింగ్ గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి పసుపు ముద్దతో గణపతిని అయితే తయారు చేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ అయితే మనం చిరుధాన్యాలు అయితే నానబెట్టేసి ఉంచుతాం కదండి ముందు రోజు నైట్ అంతా కూడా. అవైతే మనం ఈ విధంగా ఇసుక పైన అయితే వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత అవి ఈ 5 daysలోనే చక్కగా చిన్న చిన్న మొక్కల్లాగా కూడా వచ్చేస్తాయి అనమాట. మొక్కలే వచ్చేస్తాయి. ఆ మొక్కల్ని మనం గైరమ్మ తల్లిలాగా పూజిస్తూ ఉంటాము. ప్రతి డే కూడా మనకి ఎంత వేరియేషన్ కనిపిస్తుంది అంటే చిన్న చిన్న మొక్కల నుంచి, విత్తనాల నుంచి చక్కగా మొక్కలు కూడా వచ్చేస్తాయి అనమాట. ఎంత బాగుంటుందో చూడడానికి. నేనైతే ప్రతి డే కూడా ఇవి ఎలా వస్తున్నాయి, మొక్కలు ఎంత చక్కగా ఎదుగుతున్నాయి అనేది ప్రతి ఒక్క వీడియో కూడా షార్ట్స్లో అయితే పెడతాను. వీలైన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఛానల్ని ఫాలో అయ్యి షార్ట్స్లో అయితే తప్పకుండా చూడండి. శివయ్యకి శంఖం పూలు అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల అవే ఎక్కువ తీసుకొచ్చాము. ఇలా పువ్వులతో, పసుపు కుంకుమతో ఎంత చక్కగా డెకరేట్ చేశారు, ఎంత బాగున్నాయి. ఇంకా క్రియేటివ్గా పాదాలు అయితే వేశారు. చిన్న డబ్బాలు అయితే కొనేసి ఆ డబ్బాలతో పాదాలు వేశారు చుట్టూ కూడా.
కర్పూరగారం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయాని విందే భావం భవాని సైతం నమామి ఓం నమః శివాయ. ఈ విధంగా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది. అందరం కూడా లాస్ట్గా హారతి తీసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా సపరేట్గా పూజలు ఏదైనా చేసుకున్న వాళ్ళు వచ్చి చక్కగా అక్కడికి వచ్చి పూజలు అయితే చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా డైలీ పూజలు అయితే ఉంటాయి. మేము వేసిన గ్యాంగ్ అంతా కూడా ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కానీ పూజలు అయితే సరిగ్గా చేయట్లేదని. మెమరీస్ కోసం ఫొటోస్ తీసుకుంటాం అంతే తప్ప ఫొటోస్ కోసమే ఆ పూజలు అయితే చేయట్లేదు. ఇది ఒకటి తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ వీడియో అయితే చూడండి, మేము నైట్ అయితే తీసామన్నమాట. చక్కగా నైట్కి మొలకలు కూడా వచ్చేసాయి. దీపావళి ఉదయాన్నే అయితే ఈ జాజాలు అయితే వేస్తాము. నైట్కి ఇంకా దివాళీ సెలబ్రేషన్స్లో అందరూ ఫుల్ బిజీగా ఉంటాం. మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. మీరు తయారు చేసినవి మీరు తయారు చేయట్లేదు, కొంటున్నారే ఎటు ఊపుతుంటారు తల చేసినవి మన పుట్టుతాను వచ్చిన మన పుట్టుతాను వచ్చిన మీరు ప్రమదలు కాకుండా మాటలు అమ్ముతున్నట్టున్నారు. నేనమ్మా మాటలే కాదురా, అవి మిసమే తయారైంది. నైట్ అయింది, ఇంకా రెడీ అయ్యి పట్టు చీరలే కట్టుకొని రెడీ అయిపోయామన్నమాట. పిల్లలు అయితే ఫుల్ హడావిడిగా క్రాకర్స్ అయితే కాల్చే బిజీలో ఉన్నారు. మేము దీపాలు అయితే వెలిగిస్తున్నాము. మా అమ్మ ఇంకా నువ్వుల నూనెతో దీపాలు అయితే వెలిగిస్తుంది. ఇంకా అందులో నెయ్యి కూడా వేస్తుంది అనమాట. నెయ్యి కూడా వేయాలి అని చెప్పేసి చూడండి కొద్దిగేసి అది ఇది కూడా మిక్సింగ్ చేసి చేస్తుంది. దీపాలు వెలిగించడానికి కూడా అన్నిటికీ రెడీ చేసుకుంటున్నాము. ఈ లోపు వీళ్ళు చిన్న చిన్న క్రాకర్స్ అయితే వెలిగించుకుంటున్నారు. పైనంతా కూడా దీపాలు పెట్టడానికి వచ్చాను. ఇంకా అక్కడే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ జాజాల దగ్గరికి నైట్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా దీపావళి సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే ఫోటో షూట్స్ కూడా చేసేసుకున్నాం ఫ్యామిలీతో. ఇంకా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ చేసేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాలి కాబట్టి వెళ్ళామన్నమాట. అలాగే పైనుంచి పైకి అయితే వెళ్ళాం కదా, అక్కడ నుంచి మొత్తం విలేజ్ అంతా కూడా దీపాలతో అయితే చక్కగా వెలిగిపోతుందనమాట. ఇంకా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అనమాట మావన్నీ కూడా. మొత్తం అంతా కూడా అందరం ఒకే దగ్గర ఉండి చక్కగా అయితే దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే క్రాకర్స్ కాల్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. నేనైతే పట్టు చీర ఒకటి కట్టాను, చాలా భయం వేసేదనమాట. बाल लगा मैं बाल लगा बाल ले लगा ఓకే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం ఎన్నిసార్లు కాల్చామో అసలు. స్టార్ట్ మళ్ళీ 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 రెడీ. నేను వస్తాను. ఎన్ని తిప్పలు ఇట్లకి వెలిగించడానికి. కింద కూర్చోసి రాను ఒకసారి. అప్పుడే కదా వదులుగురు వదులుగురు. తెలిపదు గురు 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 ఇచ్చండి ఇచ్చండి. వస్తుంది అసలు మూన్లా అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు అందరికీ తెలుసు అమావాస్యతో మూన్ ఉంటుంది కాబట్టి అది మందే అని.
పండగ అంటే పిండి వంటలు కామన్గా ఉంటాయి. మా ఇంట్లో కూడా బూరెలు అయితే వండాము. డిన్నర్ కూడా అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ జాజాల దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళాము. శారీ కూడా చేంజ్ చేసేసాను, ఎందుకంటే అమ్మాయిలందరం కూడా ఈ టైపు ఫ్యాన్సీ శారీస్ అయితే కట్టుకుందామని ఫిక్స్ అయ్యి వచ్చారు. అప్పటికే అందరూ కూడా వెళ్ళిపోయారు, మేమే చాలా లేట్గా వెళ్ళాము. ప్రసాదాలు కూడా ఉన్నాయి, అక్కడ ప్రసాదాలు కూడా తింటున్నాం అనమాట. ఇంకా అమ్మవారి పాటలు అయితే పాడుతున్నారు అందరూ కూడా. ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే మనకి ఇంట్లో ఏది వండినా సరే స్టార్టింగ్ది తీసి ఇక్కడికి తీసుకుని వస్తారనమాట. ప్రతి ఇంట్లో కూడా ఆ విధంగా చేస్తారు. ఈ 5 days కూడా అది ప్రసాదంగా అయితే నేను తీసుకొని తింటున్నాము. మ్యాక్సిమం ప్రసాదాలు అనగానే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, అలాగే మేము కూడా పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళిన వెంటనే పులిహోర తీసుకున్నాను. వదినలతో చాలా సరదాగా అనమాట, బాగా ఏడిపిస్తూ ఉంటారనమాట. అలాగా అందరూ కూడా వదినలు, వాళ్ళని కూడా మేము ఆడపిల్లలందరం కూడా ఏడిపిస్తూ చాలా సరదాగా ఈ 5 days కూడా ఉంటుంది. అలాగే తర్వాత పాటలు అయిపోతాయి, భజన పాటలు, దేవుడి పాటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, ఒక 5 to 10 సాంగ్స్ వేసుకొని డాన్సులు అయితే వేస్తూ ఉంటాము అందరం కూడా. ఫస్ట్ పిఎస్పీకే సాంగ్, పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే స్టార్ట్ చేసాము. సాంగ్ అయితే పెట్టట్లేదు, ఎక్కువగా కాపీరైట్స్ అయితే పడతాయి కాబట్టి సో చిన్న సౌండ్తో అయితే సాంగ్స్ అయితే పెట్టాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారు కదా, అందరికైతే ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.